దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానీయ సంఘ కాపాడి విక్రాంపురంలో వచ్చిన దాసులు, దేవుని బిడ్డలు, రాయగడన వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ, ఈ ఊళ్ళో పెద్దలు చిన్నలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మనకందరికీ దీవించిన కాక. బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. మొదటి పీతరు 2వ అధ్యాయము 10, 11, 12, 3 వాక్యాలు చదవండి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరులను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషించిరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. పోయిన వారంలో మనం నేర్చుకున్నది 9 వాక్యము. దేవుడు ఆ రోజు మనతో మాట్లాడారు. ఆయన మమ్మల్ని ఎందుకు పిలిచిన చీకటి నుండి వెలుగులోనికి నడిపించారు దేవుడు. ఇప్పుడు మనము వెలుగండి, దేవుని పిల్లలందరూ అని నేను చెప్పారు. ఆ వెలుగు ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. అదే అని చెప్పారు, మర్చిపోకూడదు. వెలుగు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? రెండు, అదే భూమికి ఏం చేస్తున్నారు? వెలుగు ఆ దేవుడికి స్తోత్రం. భూమి ప్రకాశించినది. ఇప్పుడు పైన ఉన్న వెలుగు అందరికి ఏం చేస్తున్నారు? ప్రకాశించారు. మూడవది ఏంటని చెప్పారంటే ఆ వెలుగు ఎందుకంటే మనం చెప్పినప్పుడు అదే అందరికి ఒక సూచన ఇస్తున్నారు. ఆ వెలుగు చూసినప్పుడు అందరికి అర్థమవుతుంది. 4, ఆ వెలుగు కాలము దినములు తెలియడానికి ఆ వెలుగు దేవుడు పై ఉంచాడు. అదే నేను పోయిన వారంలో మీకు నేర్పించాను. ఈరోజు ఆ 10 వచనము ఒకసారి కూడా మీరు చదవగలిగిందండి. ఒకప్పుడు ప్రజగా ఉండక అంటే ప్రజగా ఉండదంటే దేవుని పిల్లలుగా ఉండక. Once you were not a people. అంటే నీ ఒక దినంలో నీ దేవుని పిల్లలు కాదు. తర్వాత ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు మీరు ఎవరైంది? దేవుని ప్రజలు, గాడ్స్ పీపుల్. దేవుని పిల్లలు. ఒకప్పుడు మీరు దేవుని పిల్లలు కాదు, ఇప్పుడు మీరు ఎవరైంది? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. మనము మారమనిషి పొందిన ముందుకు దేవుడు పిల్లలు కాము. ఎవరి పిల్లలు? అప్పుడు సాతాను. ఇప్పుడు మనం ఎవరి పిల్లలు? దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఇక్కడ చదివినప్పుడు అర్థం తెలియాలంటే హోషేయ గ్రంథములకి రావాలి. హోషేయ గ్రంథంలో 1వ అధ్యాయం నుండి చదివితే హోషేయకి 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు పుట్టారు. ఆ పిల్లల పేరు మీరు చూడాలి. అప్పుడు మీకు అర్థమవుతున్నారండి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, కాబట్టి అతను పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రాయేలు అని పేరు పెట్టుము. యెజ్రాయేలులలో యెహూ ఇంటి వారు కలుగ చేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షించును. ఆ పేరుకి అర్థం అక్కడ ఉంది. ఏంటంటే పేరుకి అర్థం ఏమనగా అంటే దేవుడు మమ్మల్ని చిదరగొట్టింది. దేవుడు ఎవరిని?
చెదరగొట్టిన దేవుడు. ఇప్పుడు మీరు చూడండి, వర్షకి పుట్టిన మొదటి బిడ్డలకు పేరు ఏమంటే ఇజ్రాయేల్. ఆయన అర్థం ఏమో అంటే దేవుడు చెదరగొట్టినవాడు. దేవునికి కొందరికి ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నారు, చెదరగొట్టుతున్నారు. ఇప్పుడు దేవుడు ఉద్దేశము అనుసరించి మౌనము జీవించలేకపోతే దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు, చెదరగొడుతున్నాడు. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 1వ వచనం మీరు చదివితే మీకు అర్థం అవుతున్నారు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. దేవుడు ఉద్దేశము ఏమనగా మీరేం చేయాలి, చిదరి అన్ని అంటే అది అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం మీరు చదివితే శక్తి పొందిన తర్వాత మీరు యెరూషలేము, యూదయ, సమరయ, దిగాంతం వరకు ఏం చేయాలి, సాక్షి రాదు అని దేవుడు వారికి చెప్పింది. వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడ కూర్చున్నారు, కూర్చి పాటలు పాడి ఆరాధన చేసి ఉండగా దేవుడు ఏం చేశాడు, ఆ కాలంలో యెరూషలేములో సంఘములకి హింస కలిగింది. సంఘములకి భయంకరమైన ఆ హింస ఎందుకు కలిగిందంటే వారందరూ ఏమైంది, చెదరిపోయింది. ఎందుకు వారికి హింస వచ్చింది, హింస ఆ సంఘములకి రాలేకపోతే వారేం చేయరు, దేవుడు ఉద్దేశం ఏమనగా చెదరి అన్ని స్థలాలు వెళ్ళి సాక్షి అవ్వాలి. వారందరూ ఏమనుకున్నారు, అయ్యో యెరూషలేము అంటే సమాధానమైన దేశం. యెరూషలేము అనే పదానికి అర్థము సమాధానం కలిగిన దేశములు బాగా ఉంటే మంచిది అని అనుకొని ఆరాధన చేసి ఉండగా దేవుడు ఏం చేశాడు, సంఘ లోపలికి హింసను పంపించేస్తాడు. జీవితములు నా జీవితములు ఏదైనా హింస ఏదైనా సమస్య వచ్చిందే నీ భయపడదు. అది దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా ఏదైనా హింస లేకపోతే శ్రమ నీ జీవితంలో రాదు. అర్థమైంది, మీకు అర్థమైనది తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటే యాకోబు కుటుంబంలో ఎంతమంది ఐగుప్తు దేశానికి వెళ్ళింది, 70 మంది. ఎంతమంది అండి, అప్పుడు 70 మందిలో మనుషులు ఎక్కడికి వెళ్ళారు, ఐగుప్తు దేశంలో. ఇప్పుడు ఆ చరిత్ర మీకు అందరికీ తెలుసు. యోసేపు అక్కడ ఇప్పుడు ఐగుప్తు దేశంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమ్మ నాన్న తండ్రి అందరికీ తీసుకొని వచ్చారు. ఎంతమంది ఉన్నారు, ఈ 70 మంది అక్కడికి వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు ముందుకు యాకోబు దేవునికి ఏం చేసి బలి అర్పించారు. యాకోబు దేవునికి ఏం చేసి బలి అర్పించినప్పుడు దేవుడు యాకోబుతో ఇలాగా మాట్లాడుతుంది, నిన్ను నేను అక్కడే వర్తింపు చేస్తానని. ఐగుప్తు దేశంలో అంటే ఎంతమంది వెళ్ళారు, 70 మంది. ఇప్పుడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వారికి భయంకరమైన శ్రమ కలిగింది. ఎందుకు శ్రమ కలిగింది వారికి, నిన్ను వర్ధిల్లింపు చెయ్యాలంటే జీవితం ఏమవ్వాలి, శ్రమ కలగాలి. చెప్పినది నీ జీవితం మీద ఏదైనా సమస్యలు జరుగుతుంటే దానికి వెనకలు దేవునికి ఒక ప్రణాళిక లేకుండా మన జీవితంలో ఏమి చెప్పచ్చు. సంఘం చెదరడానికి ఉన్న కారణము ఆ సంఘం ఏం చేయాలి, చెదరి అన్ని చలములు సువార్త ప్రకటించడానికి దేవుడు వారి మధ్యకి పంపించేది. రెండో కొడుకు
కూతురు పేరు మీరు చూడండి 6వ వాక్యం హోషేయ గ్రంథము. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అనగా జాలి నొందినది అని పేరు. లోరుహామా అని పేరు పెట్టారు. ఆయన అర్థం ఏంటంటే జాలి నందనిది. జాలి నందనిది. జాలి అంటే దయ దయ కనికరం లేకుండా జాలి కనికరం దయ అని ఈ వారికి ఆ కొడుకుకి ఏం లేదు, ఆ పాప పుట్టినప్పుడు ఏం లేదు. ఓ దేవునికి స్తోత్రం. ఇదే వాక్యమే మనము 1 పీతరు 2వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడే అదే వాక్యం. ముందుకు మీరు ఎవరు కాదు, ప్రజలు కాదు, ముందుకు తర్వాత ముందు ఇప్పుడు మీరు దేవునికి తర్వాత చదివినప్పుడు ఒకప్పుడు కనికరింపబడలేని వాడు ఒకప్పుడు ఏమైంది. పాప పుట్టినప్పుడు పాపకి ఏం లేదు, జాలి లేదు, కనికరం లేదు. చెప్పండి. ఈ 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము. మీరు నా జనులని మీ సహోదరులతోను జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోను మీరు చెప్పుడి. ఆ పాప పేరు అక్కడే అమ్మి అమ్మి అని రాయండి. అది అది ముందుకేం లేదు, అమ్మికి ఏం లేదు, ముందుకు ఏం లేదు. అక్కడ అమ్మి అన్న పదం ఉందో చూడండి. అమ్మి అని పదం ఉంది, ఆయన ముందుకు ఒక పదం లేదు. 6వ వాక్యం చూడండి మీరు. 9వ వాక్యం. లో అమ్మి లో అమ్మి అమ్మి. ఇక్కడ అమ్మి మాత్రం ఉంది. ఏదండి 2వ అధ్యాయంలో అమ్మి మాత్రమే ఉంది. నేను ఈ వాక్యం శ్రద్ధ కలిగి విన్నారంటే నేను అదే చెప్తున్నాను. 1 అధ్యాయం 9వ వాక్యంలో ఏముంది? లో అమ్మి. లో అమ్మి నోట్ మై పీపుల్. నోట్ మై పీపుల్. ఇప్పుడు 2వ అధ్యాయం మొదటి వాక్యంలో నోట్ లేదు, అమ్మి. అమ్మి. నువ్వు నా జనము, నా మై పీపుల్. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. జనులు కారు, ఇప్పుడు మీరు దేవుడు జనులు కాదు, ఇప్పుడు దేవుడు నిన్నే చేశారు. 23వ వాక్యం కూడా చూడండి. 2వ అధ్యాయం 23వ వాక్యం కూడా. నేను దానిని భూమి నా కొరకై విత్తుదును, జాలి నందని దాని అందు, జాలి అందరిని ఆనందును, నేను జాలి చేసుకొందును. చెప్పండి. జాలి అందరూ లేని నా వారికి జాలి చేసుకున్నారు. అదే ఒక దినములో నాకు జాలి అందరి వాడు కాదు, ఇప్పుడు జాలి జరుగుతుంది. జాలి అందరూ కలిగిన వాడు మమ్మల్ని మార్చినాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం జరిగింది. గట్టిగా దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చింది ఇదే వాక్యము రోమపత్రిక 9వ అధ్యాయం 25వ వాక్యం రాయింది. రోమపత్రిక ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. రోమపత్రిక 9వ అధ్యాయము మన గురించి కాదు, అది ఇశ్రాయేలు గురించే చెప్పుతున్నారు. అప్పుడు ఒక దినములు ఇశ్రాయేలు దేవుడు ప్రజలుగా ఉండేవారు. వారు ఉండి ఏం చేశారు? తప్పు చేసి దేవుడి దగ్గర నుండి వారు ఏమైంది? దూరంగా పోయింది. కాబట్టి వారు ఇప్పుడు ఎవరు కాదు, దేవుడు ప్రజలు కాదు. దేవుడికి ఎప్పుడు తిరిగి వచ్చారు అప్పుడు దేవుడు ప్రజలుగా దేవుడికి. ఇదే మన జీవితం కూడా, మన జీవితం కూడా ఇట్లానే ఎలాగా మన మునుపు దేవుని పిల్లలు కాదు అని నీకు తెలియాలంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వాక్యం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వాక్యం చూడండి. అక్కడ ఏ విషయం అక్కడ రాయి ఉంది? ఆ 11. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి, మునుపు మీరెవరండి? అన్యజనులు మన గురించి అంటే
మనమే దేవుని వెళ్ళగా మనం అంటే అక్కడ నుండి భేదం ఉంది. యోధులు అన్యులు. అప్పుడు మన గురించే చెప్పుతున్నారు, యోధుల గురించి కాదు. ఎఫెసీ పత్రిక 2:11-12 వాక్యము యోధుల గురించి కాదు చెప్పున్నది, మన గురించి. మనము శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు ఏం లేదు, సున్నతి లేనివారు. యోధులకి ఏముంది? సున్నతి. యోధులుగా పుట్టిన పురుషులందరూ ఏం చేయాలి? సున్నతి ఉంది, మనకేం లేదు, సున్నతి లేదు. రెండు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక, ఇశ్రాయేలు సహా పౌరత్వం లేని వాడే. మూడు మనకేం లేదు, పౌరత్వం లేదు. ఇశ్రాయేలు పుట్టిన వాడికి ఉన్న పౌరత్వం అది నా తర్వాత చెప్తాను. పౌరత్వం లేదు. 3, 4 మనం ఏం చేయాలండి? పరదేశిగా ఉండేవారు. 4, 5 వాగ్దాన నియమములకి మనం పరజనులు. వాగ్దానం మనకేమి వాగ్దానం లేదు. మనకున్నే ఒక వాగ్దానం, శాపగ్రస్తుడు, శపింపబడిన వాడు. శపింపబడిన వాడే. దేవునికి ముందుకు దేవుడు బిడ్డలుగా మన కాని వాడు అందరూ శపింపబడిన వాడే. తర్వాత చూడండి, 6 మనకేం లేదు, నిరీక్షణ లేని వాడు. వారికి ఏముంది? నిరీక్షణ ఉండేది. దేవుడి వారికి వాగ్దానం ఉంది. వాగ్దానం మొత్తం ఎవరికి ఉన్నది? ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు. అదే రోమాపత్రిక 9:4 వాక్యం కూడా చదవండి. అప్పుడు వాగ్దానం గురించి అట్లా చెప్పిన చూడు, వినండమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7 ఇంకా ఉంది. శరీరమును బట్టి 9 మంది వాగ్దానం మారుకుంది. మనకు అన్యులకే వాగ్దానము లేదు, మనకున్న వాగ్దానం లేదు. శపింపబడిన వాడే. కానీ అటువంటి వాడికి దేవుడు ఏం చేశాడు? తన ప్రజలుగా మార్చడానికి. నీ శపింపబడిన వాడు కాదు. అవునే, అదే నిరీక్షణ లేని వాడు కాదు, క్రీస్తు లేని వాడు కాదు, ఇప్పుడు నీకు వాగ్దానం లేని వాడు కాదు. ఇప్పుడు బైబిల్ రాయబడిన 3000 పైన వాగ్దానం మన తల మీద ఉంది. 3000 పైన వాగ్దానం మనకున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన సున్నత పొందిన వాడు. ఇప్పుడు మనం ఎలా సున్నత పొందారు? రోమాపత్రిక 2:8 వాక్యములు చదివితే మీకు అది అర్థం అవుతుంది. అయితే పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు. రోమాపత్రిక 2:28-29 వాక్యం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంటే యూదులని తెలియాలంటే బాహ్యమైన కొన్ని ఆచారాలు ఉన్నాయి. అది ఉండే భార్యమాదు యూదుడు కాదు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. తర్వాత మరియు సున్నతి సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అక్షరం వలనే అంటే అక్షరంగా చేసిన చేయితోని చేసినది కాదు. ఆత్మీయంగా హృదయములు జరిగిన సున్నతే యథార్థమైన సున్నతని. ఇప్పుడు మనకి కత్తితోని కాదు. ఇప్పుడు మనం మనసు పొందారో అప్పుడు సున్నత పొందిన బిడ్డలుగా ఉన్నారు. ఎప్పుడు మీకు అర్థమైందో లేదో తెలియదు. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన వాళ్ళ వాక్యము మునుపు మీరేమో కాదు. మనము ఒక క్షణములు మారు మనసు పొందినానుకో మన జీవితం మొత్తం మారిపోతుంది. అవుతుంది కదా. సమరయ స్త్రీ భయంకరమైన
పాపి. అమ్మ ఆరాధన గురించి చెప్పిన నా తండ్రి నా ప్రజలు ఎక్కడే ఆరాధన ఆ కొండలు ఈ కొండలో యెరూషలేములో ఏం చేస్తున్నారు ఆరాధన అంటే ఆరాధన స్థలం గురించి పొగుడుతున్నారు. ఆరాధన స్థలం గురించి పొగుడుతుంది. అప్పుడు ఎప్పుడు మారు మనసు పొందారో అప్పుడు ఏమైంది ఆ స్థలం గురించి పొగడలేదు, యేసయ్య గురించి మారు మనసు పొందితే ఇదన్నీ మారిపోతున్నట్టుగా అప్పుడు మనమే 10 వచనం మీరు చదివినప్పుడు మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు ఒక పట్టున మనం ఏదాడు ప్రజలుగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ప్రజగా మారింది. ఇంకా ఇది మనసులో ఉంచుకొని యెషయా గ్రంథము 10 అధ్యాయం 22వ వాక్యం కూడా కలిసి చదవండి. ఈ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. ఆమె చెప్పండి. దేవుడు ఇది అబ్రహాముకి చెప్పిన ఒక మాట ఏది నీ ప్రజలు నీ పిల్లలు సముద్రంలో ఇసుక వలె ఉండేది. సముద్రంలో ఇసుక వలె ఉండేది అంటే ఆయన అర్థమేమండి? సముద్రంలో ఇసుక వలె పిల్లలు ఇస్తామని దేవుడు చెప్పారు కదా. ఒకటి ఆకాశం నక్షత్రం చెప్పారు కదా. రెండు విధములున్న పిల్లలు చెప్పండి. రెండు విధములు కొంతమందిలో ఎలా ఉంది నక్షత్రాల్లో ఆ నక్షత్రం వలగా ఉన్న మాట నక్షత్రంగా నక్షత్రం వలగా వెలిగిస్తున్నారు. అలాగా వెలిగించిన కొంతమందులు ఇంకా ఇసుక చూడలేదు. చూడాలంటే ఆర్కే బీచ్ లేదు. మీరు ఇంటి నుంచి బయటికి రాదు కదా. ఇక్కడికి వెళ్తే పార్వతి వెళ్తే అర్థం, పార్వతి వెళ్తే అర్థం పార్వతి. ఇదే ఆర్కే బీచ్ వెళ్తే మాత్రం మీకు తెలుసు. అక్కడ ఇసుక చూశారు కదా. ఆ సముద్రానికి సరిగా తెలగా వేశారు. బైబిల్ అదే చెప్తుంది. ఇసుక వలన సముద్రంలోకి ఏం చేశారు? 24 గంటలు ఈ కర్తలు ఏమైనా చేస్తున్నాయి కొట్టుకొనే ఉంటాం. అప్పుడు అంటే ఆయన అర్థం రెండు మనుషులందరూ ఏమవుతున్నారు? తొక్కుకొని వెళ్ళిపోతున్నారు. స్వతంత్రంగా అటువంటి స్థలము నుండి కొందరు ఏమవుతున్నారు? దేవుడు వైపు వస్తామని చెప్పారు. ఆ వాక్యం చదవండి ఒకసారి కూడా. ఈ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. అంటే ఇసుక వలె ఉన్నవాళ్ళు కొందరు ఏమవుతుంది? తిరుగుతారు. దేవుని తట్టు తిరుగుతారు. ఆ దేవుని తట్టు తిరిగినప్పుడు ఇప్పుడు నిన్ను మట్టితో కాలుతో తొక్కడం వల్ల కాదు, ఇప్పుడు కరెంట్ వచ్చి కొట్టినట్టుగా కాదు. ఈ దేవుడి వైపు తిరిగినప్పుడు ఆశీర్వదింపబడిన దేవుడి జనాంగంగా దేవుడు నిన్ను తీర్పు పొందిన బిడ్డలు కాదు, మనిషి మమ్మల్ని తొక్కన పిల్లలు కాదు, దేవుడు వలన ఆశీర్వాదం పొందిన బిడ్డలుగా దేవుడు సోదరం కలిగారు. ఇంకా 11వ వాక్యం చూడండి. మీరు పరదేశులను అదే నాకు సంతోషం కలిగింది. ప్రియులారా మీరు పరదేశులు. మీరండి పరదేశులు. అది మొదటి అధ్యాయంలో కూడా ఆ పదం ఉంది కదా. ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం మొదటి వాక్యం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలాతియా కప్పదొకియా ఆసియా బీతునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. అక్కడ ఆ పదం తెలుగులో లేదు. అక్కడ కూడా ఆ పదం ఉంది. పరదేశీయులు అక్కడ కూడా ఏముంది? పరదేశీయులు యాత్రికులు అని ఉంది కదా. స్తోత్రం. అదే పదం ఎక్కడ కూడా రాయబడింది? పీతర్ గారు 2వ అధ్యాయం 11వ వాక్యం. అంటే ఇక్కడ 2వ అధ్యాయం 11వ వాక్యం. ప్రియులారా మీరు పరదేశులు. మీరేమంటే పరదేశీ అంటే అర్థం
పరదేశి అంటే ఈ ఊరికి సంబంధించినోడు కాడు. నీ వేరే ఊరిలో సంబంధించిన వాడు. ఫిలిప్పీ గ్రంథం 3వ అధ్యాయము 20 వాక్యం మీరు చదవండి. ఫిలిప్పీలో గ్రంథం పౌరస్థితి అంటే పౌరస్థితి పరలోకములు ఇప్పుడు మీ భూమిలో ఏమవుతున్నారు? పరదేశి. నీ పౌరస్థితి అంటే అర్థమైందా? పౌరస్థితి పౌరస్థితి పదం ఎందుకు చెప్తున్నారంటే మీరు పౌరస్థితి పదములు అర్థం తెలియలేదు కాబట్టి బైబిల్లో కొన్ని అర్థం తెలియలేకపోతున్నారు. పౌరస్థితి అంటే మీ భారతదేశంలో నాగరికత్వం చెందిన బిడ్డ. పౌరతనే ఈ భారతదేశానికి కలిగిన వారు. అది తెలియడానికి నీకు ఆధార్ కార్డు ఇచ్చేది. ఈ ఆధార్ కార్డు ఉన్న వలన మనం ఎక్కడ నాగరికత్వం ఉన్నవాడు? భారతదేశం ఎక్కడే? భారతదేశం ఆంధ్ర ఎక్కడే? ఆంధ్ర మీరు ఎక్కడ? అర్థములు. ఇప్పుడు పరదేశీ అని చెప్పినది పరదేశీకి ఏముందండి? వేరొక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఏమంటే నాగరికత్వం ఉన్నవాడు. వేరొక దేశంలో మన ఈ ఊర్లు మీరు ఎప్పుడైనా గుజరాత్ నుంచి కొందరు సహోదరులు వస్తున్నారు. మీరు చూసారు కత్తి కడారీలు అన్ని తయారు చేసిన వాళ్ళు మీరు చూసారు కదా. అది వచ్చి ఒక టెంట్ కట్టి ఏమి అవుతున్నారు? రాడికి అడిగితే వాడు చెప్పిన మనం ఇక్కడ ఉన్నవాడు కాదు, గుజరాత్ నుంచి వచ్చిన వాడు. సోదరు మీరు కూడా ఇక్కడ ఉన్నవాడు కాదు, మీకు వేరొక నాగరికత్వం ఉంది. సోదరు కలిగిన అది ఎలాగ దొరుకుతుంది? ఈ నాగరికత్వం దొరకాలంటే ఎలాగ దొరుకుతుంది? ఎవరికి తెలియదు. సరే అంటే అపోస్తల కార్యం చూడండి. అప్పుడే మీకు బతుకుతాము. అపోస్తల కార్యము 22వ అధ్యాయం 28 వాక్యం. అపోస్తల కార్యము సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరత్వము సంపాదించుకొంటినెను. అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే చెప్పాను నేను రోమా నాగరికత్వం చెందిన వాడట. సోదరం ఈ నాగరికత్వం దొరకాలంటే ఏం చేయాలి? ఒకటి నాగరికత్వం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి చెప్పండి. ఆ వాక్యం ఉంది. అది అంటే చదువు. సహస్రాధిపతి సిటిజన్షిప్ కావాలంటే ఏం చేయాలి? మీరు అక్కడ పుడితే అక్కడ పరిస్థితి మీకు దొరుకుతుంది. మీరు చదువుతున్నది బైబిల్ కదా, అందులో చూడండి. ఏదో కథ చదువుతున్నట్టుగా నాగరికత జరగాలంటే నీ ఏం చేయాలి? ఆ దేశంలో పుట్టాలి. పౌలు గారు చెప్పారు, నీకు డబ్బిచ్చి కొన్నారు, సంపాదించని డబ్బిచ్చి కొన్నది కాదు. ఆ దేశంలో రోమా దేశంలో పుట్టిన కాబట్టి నాకు అక్కడ ఉన్న నాగరికత ఉంది. సో నీ నాగరికత కావాలంటే నీ కూడా ఏమవ్వాలి? ఎలా పుట్టాలి? నికోదేమస్కి చెప్పిన మాట చెప్పు. ఎలాగ పుట్టాలని? ఆత్మ మూలంగాను నీతి మూలంగాను జన్మించే పుట్టలేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళరు? చూడదని అంటే ఆయన అర్థము పుట్టాలని. ఆయన అర్థం ఏంటి? నీ నీతి మూలకమ్మా వాక్య మూలంగా నీ ఏం చేయాలి? జన్మించాలి. అప్పుడు జన్మించిన వాడికి పరలోకములున్న పౌరస్థితి దొరికింది. పుట్టలేని వాడు ఇప్పుడు కూడా ఈ భూమిని పరదేశిగా తిరుగుతుంది. పుట్టిన వాడికి పరలోకములు ఏముంది? పౌరస్థితి ఉంది. రెండవది సహస్రాధీనం చెప్పారు. డబ్బు ఇచ్చి నేనేం చేశారు? అలాగే డబ్బులు ఇస్తే అలాగే దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. మనకి డబ్బు ఏదైనా ఇచ్చారా? మనము ఏమిచ్చారు? యేసయ్య అమూల్యమైన రక్తము.
పౌరస్థితి సోదరు సహస్రాబ్దం ఎలాగ పొందారంటే డబ్బులు ఇచ్చి మనం ఎలాగ పొందారని యేసయ్య రక్తం మనకు పౌరస్థితి పొందారు కాబట్టి మూడవది ఈ రోమా పౌరస్థితి ఒకటి ఎలాగ పుట్టాలి, రెండు ద్రవ్యం ఇవ్వాలి, మూడు ఎలా ఇస్తున్నారంటే ఆ దేశంలో రాజుడు నీ మీదకి సంతోషిస్తే ఏమవుతుంది, నీకు ఇది ఫ్రీగా దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. నీ మీదకి ఆ రాజుడికి ఏదైతే కృప చూపిస్తే మీకేమైంది, ఏమండి ఇది దొరుకుతుంది. చూపిస్తే దొరుకుతుంది. చూపిస్తే మీకు ఏది దొరుకుతుంది అని ఆగ్రహంతో దొరుకుతుంది. మనకెలాగది కృప, దేవుడి కృప మన మీదకి కుమరించిన కాబట్టి దేవుడు మనకేమి ఇచ్చారు, ఆ పౌరస్థితి ఇచ్చారు. ఒక్క కృప ఇస్తే చాలదట. అది ఆదికాండంలో చదివినప్పుడు నోహానికి ఏం దొరికింది, దేవుని కృప దొరికింది. స్తోత్రం. పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి ఒక్క కృప ఉంటే చాలు, కొత్త నిబంధనలకు వచ్చిన వాళ్ళకి ఒక్క కృప ఉంటే చాలు. కృప వెంబడించి అది కృప వెంబడిందంటే కృప పైన కృప అని అర్థం. ఒక కృపతో ఈ భూమిలో ఉంటాను, అందుకని దేవుడు ఎరిగి ఒక కృప మీదకి ఇంకొక దేవునికి గట్టిగా సోదరు అదే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది, మనం ఇప్పుడు ఏమనండి, పరదేశులు. దేవునికి సోదరు అబ్రహాము చెప్పిన మాట వినండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యం చెప్పాలని చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం. మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశి యాత్రులని ఉన్నామని ఆమె చెప్పండి. అబ్రహాము చెప్పారు, మనము భూమి మీద పరదేశి యాత్రులుగా ఉన్నామని చెప్పుకొని నడుస్తున్నారు. మనం కూడా ఎలాగ చెప్పాలి, నేను ఈ భూమిలో ఉన్న వ్యక్తి కాదు, నాకు భూమిలో ఉన్న నాగ ఏదండి నాగరిష్టం కాదు, పౌరస్థితి కాదు, నాకు పరలోకములు ఏముంది, పౌరస్థితి ఉంది. అర్థమైంది, పరలోకము మనకు ఒక పౌరస్థితి ఉన్నదని. అబ్రహాము ఇదే చెప్పారు, అబ్రహాము చెప్పింది అని చెప్పారు కదా, అవును కదా. భూమి మీద మనము పరదేశీ యాత్రికులని ఉన్నామని ఒప్పుకొని, అది ఎప్పుడు ఒప్పుకున్నారు, ఆదికాండం 23వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. ఆదికాండం 23వ అధ్యాయము 4వ వాక్యం. అంటే అబ్రహాము తన భార్య చనిపోయినప్పుడు ఆ ఊర్లో ఉన్న వాడికి చెప్పుతున్నారు, ఏమనగా తెలుసా, నేను ఈ మధ్యలో నేనేమండి పరదేశిగా ఉన్నాను. అబ్రహాము చెప్పినట్టుగా ఈ రాత్రి నీవు చెప్పు, నేను కూడా ఈ భూమిలో పరదేశిగా ఉన్నాను. అబ్రహామునికి దేవుడు వాగ్దానం చేసిన దేశం ఏమనగా అంటే కానాను దేశం. ఆ కానాను దేశం ఉంచినప్పుడు అబ్రహాము ఏం చెప్పారు, ఈమె దేశంలో పరదేశిగా ఉన్నారు. దేవుడు విడుదలరా ఈ దేశంలో బలమందరూ అందరూ ఏమవుతున్నారు, పరదేశిగా ఉన్నారు. కాబట్టి ఈ దేశం విడిచిపెట్టి పరలోకానికి మనం వెళ్తున్నాం. అక్కడ మనకేముంది, పౌరస్థితి ఉంది. అందుకని ఈ పౌరస్థితి ఉన్నా కాబట్టి పరదేశికి ఎక్కడ ఉందో వారికి ఎక్కువ దెబ్బ. అవునా? పరదేశులకు ఎక్కువ దెబ్బలే. మీకు అర్థం అవ్వలేదు అనుకో. పరదేశి మీ ఊర్లో ఇక్కడ నివసించిన అనుకో, ఎవరైనా నేను కొడితే ఏమవుతుంది, ఊరు వాళ్ళు అడగడానికి వస్తారు. పరదేశి అయిన వచ్చిందనుకో, ఒక్కడో రాడు, ఎవడు రాడు. అదే పరదేశీ ఉన్న ప్రాబ్లం. పరదేశీయులకి ఎక్కడ ఏముంది, దెబ్బలు ఎక్కువ, ఎవరు అడగడానికి రారు. అడగడానికి ఎవరు రాదు. దేవునికి స్తోత్రం.
ఒక దినం ఆడే చేసిన ఈ పరదేశం నుండి విడిచిపెడితే స్వదేశానికి వెళ్ళిపోతాడు. స్వదేశానికి వెళ్ళిపోతున్నాడు. దేవుని కొందరు ఆ దేశానికి ఎలాగెళ్ళిపోయి మరణ ప్రయాణం చేశారు. కొందరు ఎలాగెళ్ళారు మరణించి, ఇంకా కొందరు ఎలాగ ప్రయాణం చేసే ఇదే విషయం దావీదు మహారాజుడు చెప్పుతున్నారు. దాని అంటే కీర్తనము 39:12 వాక్యం చూడండి. కీర్తనములు 39 12 వాక్యం. నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము. ఈ దృష్టికి నేను అతిథి వంటి వాడును, నా శత్రువులందరి వల్ల నేను పరవాసినై ఉన్నాను. నేను కూడా ఎలా ఉంది పరవాసిగా I am your temporary guest. ఇంగ్లీష్ లో కొంత సూపర్ టెంపరరీ తాత్కాలిక టెంపరరీ గెస్ట్ అంటే ఇప్పుడు వచ్చి రేపు వెళ్ళిపోయేవాడు. స్తోత్రం. తాత్కాలిక అతిథులు. తాత్కాలిక అతిథులుగా ఉన్నారు. స్తోత్రం. సరే ఆ 11వ వాక్యం. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి నీ పరదేశీ కానీ నీ ఆత్మకి విరోధంగా పోరాడు శరీరాశ. ఎందుకంటే ఈ పరదేశికి సొంత దేశం వెళ్ళకుండా పోరాటం ఉంది. ఎవరితోని? ఆత్మతో. అదేంటి ఆత్మతోని అంటే అదే ఎవరు చెప్పలేదు. ఆత్మతో పోరాటం అంటే ఆత్మ మూలంగా ఉన్న పోరాటం. The wage war against the soul. అర్థమవులే. మనిషి శరీరం ఎన్ని బాగా ఉంది చెప్పండి. 3. 1 శరీరం, 2 3 ఆత్మ. 1 2 3 ప్రాణం ఏంటండి? ప్రాణం ఊపిరి కాదు, ప్రాణం వ్యక్తం కాదు. ప్రాణం అంటే నీ వ్యక్తిత్వంలోనే కేంద్రస్థానం, లేకపోతే నీ హృదయం అని చెప్తాను. చెప్పొచ్చు. ఏంటండి? నీ హృదయం అని చెప్పవచ్చు. వ్యక్తిత్వానికి కేంద్రస్థానం. జోడి పాత్ర అంటే నీ బాడీ కాదు, ఇది బాడీ, ఇది శరీరం. లోపల ఉన్న ఆ వ్యక్తికి చెప్పిన పేరు ప్రాణం. దేవునికి చెప్పిన సరిగా వింటే మాత్రం మీకు అర్థం అవుతున్నారు. ఒకటి శరీరం, ప్రాణము, అర్థమైందా? అప్పుడు యేసు ఇప్పుడు అంటే ఆదాముకి దేవుడు ఏం చేశారు? తోటములో దేవుడు ఏం చేశారు? ఉంచారు. గార్డెన్ కదా ఉంచారు. ఎందుకు? తోట కావాలి అని దేవుడు చెప్పారు. కానీ తోటానికి ఎవరు వచ్చారు? పాము వచ్చి ఆడ మాట విని ఏం చేశారు? ఆ వృషఫలము తిన్నప్పుడు ఏం జరిగింది? అప్పుడు వరకు వృషఫలం తినిన వరకు ఆయనలో ఉన్న ఆత్మ ఎలాగా చెప్పుతున్నదో అలాగా నడిచి ఉండేవారు. అలాగా ఎప్పుడు ఫలం తిన్నారు అప్పుడు ఎవరి మాట విని నడిచింది శరీరం. ఆ ఫలం తిన్న దినములుండి మాట వినకుండా అదే చెప్పుతున్నారు. అర్థం అవ్వలేదు. ఆత్మ మాట వినకుండా శరీరం చెప్పిన మాట ప్రకారంగా నడుస్తున్నాడు. ఇది ఆత్మ, ఇది ప్రాణం, ఇదేది నీ ఆ ఫలం తిన్నప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి వచ్చింది? ఈడే ఇప్పుడు మీకు కూడా అలాగా శరీరం ముందుకు వచ్చి ఆత్మ వెనకైపోయాడు. అందుకే శరీరాశలతో పని చేస్తున్నాడు. అందుకని నీ ఆత్మతో పోరాటం చేస్తున్న నీ శరీరం. మీరు ఆత్మతో పోరాడేది మీ శరీరమే. కారణం ఏంటిది? ఆత్మ వెనక్కు ఉంది, మీ శరీరం ముందుకుంది. ఆత్మ ముందుకుండే ఎవరు చెప్పినట్టుగా నడవాలి? ఆత్మ నీకు రాజుడు, ఆత్మ నీకు రాజుడు, సోదరుడు. ఇది మధ్యలో ఉన్న వ్యక్తి ఉంది కదా, ఆయన ఏంటంటే దాసుడు. ఇది ఈ కింద ఉన్న వ్యక్తిని ప్రజ. ఏమండి?
రాజు, దాసుడు, ప్రజ. స్తోత్రం. ఇప్పుడు ఆత్మ ఎలాగ చెప్పుతున్నారు, ఆ దాసుడు ప్రజ ఏం చేస్తున్నారు, లోబడుతున్నారు. ఇప్పుడు ఏమైంది, ముందుకు వచ్చారు. శరీరం ముందుకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, ఆత్మ వెనకైపోయింది. ఆత్మ ఏం చెప్పుతున్నారు, ఇప్పుడు ఆత్మ ఏం చెప్పుతున్నారు, ప్రజ. ఈ దాసుడు ఆ మాట విని ప్రజ సైలెంట్ గా ఉన్నాం. అర్థమవుతుంది మళ్ళీసారి. ఇప్పుడు మీరు ప్రార్థన చెయ్యాలి అని ఆత్మ చెప్తున్నారు, కానీ శరీరం చెప్తున్నారు. ఎవరి మాట వింటున్నారు, అందుకని నీ శరీరంతో పోరాడుతుంది. నీ శారీరక మనుషుడే. దేవునితో సంభాషించినది ఎవరు, శరీరం కాదు. శరీరం పనికి రాని వస్తువు. శరీరం పనికి రాని వస్తువు. శరీరం ఏం లేదు, ఏ మంచితనం లేదు. ఏమో ఉంది, కంపు మాత్రం. కంపే. ఈ కంపగా ఉన్న శరీరములకి డెకరేషన్ చేయడానికే ఈ కాలంలో దేవుని బిడ్డ ప్రయత్నించుతున్నారు. ఈ ఆత్మలకి ఏం చేయాలి, డెకరేషన్ చేయండి. అది కలగలేదు. మీ శరీరానికి లోబడి ఉన్నారు కాబట్టి దీనికి డెకరేషన్లు అన్ని ఎత్తున్నారు మీరు. ఏం చెప్పినా అర్థం అవ్వలేదు. అందుకని చెప్పేసరిగా వినాలి. ఈ విశ్వాసులు ఎందుకు చర్చి ఆరాధనకి రాదు, సమయానికి ఎందుకు ఆరాధనకి రావట్లేదు విశ్వాసి? నీ శరీరం చెప్పినట్టుగా ఆత్మ ఏం చెప్తున్నారో అది వింటే ఆ ఆత్మ చెప్పినట్టుగా నడవండి. అది నడవరు, శరీరం చెప్పినట్టుగా నడిచినది కాబట్టి. శారీరక మనుషుడు నువ్వు, దేవుడి బిడ్డ కాదు. రాజుగా ఉండాల్సిన ఆత్మ ప్రజ అయిపోయాడు. హలో, ఇది నేను ఇప్పుడు ఎర్ర సముద్రం వలస ఈ బైబిల్ 8 విధములు ఉన్న మనుషుల గురించి నేర్పిస్తున్నారు అక్కడ. అప్పుడు ఇదొక చెప్పినప్పుడు అందరు ఏమవుతుంది, 100 మందికి చెప్పిన అయ్యారు మమ్మల్ని కొట్టుతున్నారని చెప్తున్నాను. కొట్టడానికి అది ఉన్నట్టు చెప్తున్నప్పుడు కొట్టినట్టుగా అవుతున్నారు. ఇది శారీరక మనుషుల గురించి నీ నేర్చుకుంటే జీవితం మారిపోతుంది. దేవునికి ఆ శరీర మనుషులు మారి ఆత్మీయ మనుషులుగా మారాలి. విశ్వాసులు 90% విశ్వాసులు ఇప్పుడు కూడా శారీరక మనుషులు. ఆత్మస్పందన కాక శరీర స్పందనతో నడుస్తున్నారు. అన్ని క్రియలు నీ ఆత్మతో శరీరం ఏం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. ఈ శరీరానికి ఏముంది, ఆయుధం అవుతుందా? శరీరానికి ఆయుధం ఉందా? లేదని ఉంటున్నారు. 2 కొరింథీ పత్రిక 10:3-4 వాక్యం ఉందో లేదా చదవండి. 3-4 13 అయ్యారు. మేము శరీర ధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. యుద్ధం చేయడానికి తర్వాత మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని శరీరం అనుసరించి నడిచిన వాడికి ఏముంది, యుద్ధోపకరణాలు. అదేంటి, అర్థం అవ్వలేదు. ఉదాహరణగా ఈ శరీరం పనికి రాదు, నీ ఆత్మ దేవుడితో ఏం చేస్తున్నారు, దేవుడితో ఆత్మ ఏం చేస్తున్నారు, సంభాషిస్తున్నది. శరీరం ఎవరితో సంభాషిస్తున్నారు, శరీరం ఎవరితో సంభాషిస్తున్నది? నీ కన్ను, నీ చెయ్యి, నీ కాలు, అది చెప్పాలి. స్తోత్రం. కన్ను, కాలు, చెయ్యి, శరీరం ఎవరితో సంభాషణ, అది తిరిగి వచ్చారు. ఇప్పుడు నీ ఆత్మతో ఉండి వారు అయితే దేవుడితో సంభాషించుతున్నారు. శారీరక అనుసరించి నడిచిన వారు ఎవరితో, అది నిన్ను చూస్తే తెలుసు, లోక సంబంధివా అని నిన్ను చూసిన తెలుసు, నీ డ్రెస్ చూస్తే తెలుసు, నీ మాట చూస్తే తెలుసు, నీ ఆరాధనకి వచ్చినప్పుడు తెలుసు. నువ్వు ఆత్మస్పందనతో ఉన్నావా లోక స్పందనతో ఉన్నావా అన్నది చూస్తేనే అర్థమైపోద్ది. ఎలాగా? ఈ వేషభూషణ బట్టి, నీ వేషభూషణ దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు, దాన్ని బట్టి ప్రాధాన్యత
దేనికి నీ ప్రార్థన ఇస్తున్నారు దాన్ని బట్టి నిన్ను తెలిసిపోతుంది. ఆ గుర్తింపు వచ్చేస్తుంది. ఆత్మానుసరి అయితే సమయానికి ఆరాధనకి వస్తుంది, సమయానికి బైబిల్ చదువుతుంది, సమయానికి ప్రార్థన చేస్తాడు. శరీర సమస్య అయితే సమయానికి టీవీ చూస్తుంది, మనం వెళ్ళినప్పుడు సమయానికి పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంది, సమయం వచ్చినప్పుడు లిఫ్ట్కి వస్తుంది, సమయం వచ్చినప్పుడు నాగపోడిసి కొట్టుతుంది, సమయం వచ్చినప్పుడు గోరిండు పెట్టుతుంది, సమయం వచ్చినప్పుడు ఇండిల్ ఫ్రెండ్లు ముగ్గులు రాస్తుంది, సమయం వచ్చినప్పుడు రాఖీ పండుగ దినమని చేయదు నీ కట్టుతున్నా నీ ఎవరు మనుషులు శరీర సంబంధి అయ్యే మనిషి ఆత్మీయుడిగా నటించేస్తున్నాడు. దేవునికి అక్కర్లేదు. ఎవరికి? అదే కదా ఫ్యాక్ట్. ఎవరికి? శరీర సంబంధమైన అక్కర్లేదు. నీ శరీరంతో ఏం చేసిన ఆత్మ, నీ ఆత్మలు ఎప్పుడు నీ శరీరం ఏం చేస్తున్నారు? చేస్తున్నారు. ఆత్మలు అనుసరించి నడిచిన వాడు మాత్రమే శరీరం ఏం చేస్తున్నారు గెలుస్తుంది. అందుకని శరీరం వెళ్ళి బైబిల్ చెప్తానంటే సోదరుడు ఆత్మీయులు వచ్చి కూర్చి ఉంటే తెలిసిపోతుంది. ఆత్మీయులు వచ్చి కూర్చుంటే తెలిసిపోతుంది, చచ్చిపోతుంది. అది నా చెప్పడం కాదు, దేవుడికి తెలుస్తుంది. దేవుడికి సోదరుడు నీ కూర్చడం, నీ ప్రైజ్లోడు చెప్పడం, నీ పాటు, నీ ఆరాధన, నీ నీ స్పందన ఇదన్నీ తెలిసినప్పుడు నువ్వు ఆత్మీయుడువా తెలిసిపోతుంది. అందుకని బాస్ గారు చెప్పండి, మళ్ళీ చెప్పాలండి. ఇంకొకటి పోడు చెప్పండి అంటే చెప్తారు. ఆత్మీయ మనిషిని చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంటది. ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు కదా ముందుకు క్లోక్ ఉంటుంది, గడియారం. ఆ గడియారం ఏం చేశారు? ఇప్పుడు బ్యాటరీ, అప్పుడు బ్యాటరీ కాదు, ఏం చేస్తున్నారు? కీ ఇస్తే చాలు సోదరు. అంటే కీ ఇస్తే తిరుగుతుంది. ఇప్పుడు అప్పుడు కీ ఇస్తే సరిపోతుంది. ఏమవుతుంది? తిరుగుతుంది. వాటిని చెప్తే అది తిరుగుతుంది. కొందరికి ఏమో లేదు, తిరగలేదు. ఎందుకే ఎవరు ఇవ్వట్లేదు. ఆదివారం ఫ్రిడ్జ్ ఆహారమే, నువ్వు ఫ్రిడ్జ్ లోని ఆహారం. ఆదివారం దొరికే ఆహారం, ఫ్రిడ్జ్ లో ఉండే ఆహారము ఇక్కడ ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ఆదివారం ఒక 2 గంటలు అడిగి వేడి చేసి ఇస్తుంది. మళ్ళీ ఆ చల్లటి ఆహారాన్ని వేడి చేసి వీళ్ళకి ఇస్తారు. మళ్ళీ అది పుచ్చుకున్న ఆహారమే, అది పుచ్చుకున్నాడు ఫ్రిడ్జ్ లోనే. నీ మనసాక్షికి ఒకసారి అడుగు, నీకు దేవునితో సరి అయిన సంబంధం ఉందా లేదా? సరి అయిన సంబంధం లేకపోతే తల్లి నీ చేసిన పని మొత్తం వేస్ట్. వచ్చినది ఏంటంటే ఆత్మీయుడు చేర్చుకోవడానికి. సంఘం ఉన్న పిల్లల గురించి చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వరకు చదవండి. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వరకు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో ఈ కొరింథీ సంఘ బిడ్డలకు పిలుచుచున్నారు. ఆత్మ సంబంధమైన ఆయన పిలిచిన అది కాదు, సహోదరులారా. ఇప్పుడు సహోదరులని పిలిచిన పిలిపినికి అర్థం ఏమంటే, విశ్వాసులకి బైబిల్ చెప్పిన 7 పేరుంది. విశ్వాసులకి 1 విశ్వాసి, 2 సహోదరులు, 3 దేవుని పిల్లలు. 5 పేరుంది. అది ఒక పేరండి సహోదరులు. సహోదరులారా అని పిలిచినకి అర్థం ఏమనగంటే మీరు దేవుని పిల్లలు. అందుకని సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే 9 కృపావరం ఉన్న వాడికే చెప్తున్నారు. ఎన్ని కృపావరం? 9. వాడికి చెప్తున్నారు, నీకు ఆత్మ సంబంధమైన వాడితోని మాట్లాడినట్టుగా నేను నీతో మాట్లాడలేదు. తర్వాత శరీర సంబంధులైన
మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు శరీర సంబంధమైన మనుషులే ఎవరు మనుషుడు? పసిబిడ్డలు. ఎవరు మనుషుడు? Worldly people dominated by the human nature. ఈ రోజు తెల్లవారి లేచి అరగంట ప్రార్థన చేసిన వాడు చేయి పైకి తండ్రి. మీ ఏ మనుషులండి పూగించండి. హల్లెలూయా. ప్రార్థన తెల్లవారు చేయలేదు. లేచి ఈ రోజు అరగంట ప్రార్థన చేయకపోతే శరీర సంబంధులమా ఆత్మ సంబంధులమా? నీతోని దేవునికి ఏంటి సంబంధం? నిన్ను పాపము నుండి విడిపించినది దేవుడు ఇప్పుడు కూడా దుఃఖపడుచున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ బిడ్డకి నేను రక్షణ ఇచ్చాను. రక్షణ ఇచ్చేదని ఇవ్వటానికి రక్తం కార్చాడని దేవుడు బాధపడుతున్నారు. నిన్ను దేవుడు నిన్ను భూమిని ఉంచినది ఒక ఉద్దేశం ఉంది. ఆమేన్. దేవుని ఉద్దేశం ఆయన శిలువలో మరణించారు. ఆయన చేయవలసిన పని నీ వలన జరిగి తీరాలి. అదే దేవుడు ఉద్దేశం. ఆ పని నీవే చెయ్యరు, చెయ్యటం లేదు. దేవుడిగా ఉండినప్పుడు పెద్దలెక్కడ లేచి దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేసి. పెద్దలెక్కడ లేచి ప్రార్థన చేయకుండా బిడ్డలెక్కడ లేచి వెంటనే ఒకడు బోటులు పట్టుకొని తుర్రు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? ట్రాక్ అవతలకి. అదే నీ పని. దానికి హడావిడి ఉంది కానీ దీనికి హడావిడి లేదు. నీ శరీర సంబంధులు, నీ పసు పిల్లలు, నీ ఆత్మీయుడు కాదు తల్లి. ఆత్మీయుడు మారాలంటే ఆత్మ చెప్పినట్టుగా ఆత్మ చెప్పినట్టుగా ఆరాధించండి. ఆత్మ చెప్పినట్టుగా ఉపవసించండి. ఆత్మ చెప్పినట్టుగా ప్రార్థన చేయండి. ఆత్మ చెప్పినట్టుగా చర్చికి రావండి. ఆత్మ చెప్పినట్టుగా సువార్త ప్రకటించండి. శరీర సంబంధిలో మీరు అందుకని బైబిల్ చెప్పిన చదువుకున్న నాకంటే రామపత్రిక 13:14 వాక్యం చూడండి. రామపత్రిక 13వ అధ్యాయము 14 వాక్యం చూడండి. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు నాకు అది అర్థం అవ్వలేదు. నాకు తెలియదు. నాకు తెలియదు సరిగా రాలేదు. నీకు తెలియదు వచ్చింది. శరీర make no provision for the flesh in order to regard to the improper desire. శరీర కోరికను నెరవేర్చుకోవాలి. ఆశ. శరీరం ఏం అడుగుతున్నదో దాన్ని తీయకూడదు. శరీరానికి ఏముంది? కోరిక ఉంది. శరీరానికి ఏముంది? అనేక కోరికలు ఉన్నాయి. అనేక కోరికలు. సినిమా చూడాలి, సీరియల్ చూడాలి, ఇక్కడెక్కడ ఫంక్షన్ జరిగితే అది చూడాలి. ఆత్మికత కాక ఏదైనా ఉంటే అది చూడాలి. ఏం అడుగుతున్నదో శరీర కోరికన్న దాన్ని కోరికంతా మీరేం చేయకూడదు, నెరవేర్చకూడదు. శరీరం చెప్పినట్టుగా నీ చేయకూడదు. శిష్యులంటే యేసుప్రభు చెప్పారు కదా, నీ లేచి ఏం చేయాలి? ప్రార్థన చేయమని చెప్పినప్పుడు యేసయ్య తోడుగా వారు కూడా ప్రార్థన చెయ్యమని యేసయ్య చెప్పి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఉండగా టైంలో ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? వారి కోరికలు నిద్ర మానేసి. వారి కోరిక ఏంటి? నిద్ర. యేసయ్య చచ్చిన నాకేంటి కోరిక? నా కోరిక నిద్ర నెరవేరిస్తే చాలు. నేను కూడా అనగా యేసయ్య పాట ఏంటి, యేసయ్య ఆరాధన ఏంటి, నా కోరిక మొత్తం నెరవేర్చాలి. అది లేకపోతే సంఘం ఉండదు, సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ కోరికలు నెరవేర్చలేకపోతే మీరు ఉండరు, సంఘము ఉండదు. దేవుడు అక్కడ లేదు, దేవుడు మీకేం కావాలి? శరీర కోరిక మాత్రము నెరవేర్చే బాధ్యత. ఏం చెప్పినట్టు మనిషికి చూపించినట్టుగా శరీర క్రియలు చేసి చేయడానికి, కోరికలు నెరవేర్చడానికి కాదు. దేవుడు కోరిక మనలో నీ బ్రతుకు దేవుడు కోరికలు నెరవేర్చడానికి బ్రతకండి. ఒకవేళ బతికితే నీ కొర
సరే అంతవరకు పాడారు దేవునికి బ్రతకాలని అంటే శరీరం ఇంకా జీవించాలి ఆశ లేదు. అందుకని పౌలు గారు విడదిపోయిన తర్వాత క్రీస్తుతో ఉంటే అది ఆశ ఇది. భూమిలో ఏం ఆశ లేదు, దేవుడికి స్తోత్రం కలిగింది. అందుకే భూమిలో ఏం చేయాలి? భూమిలో ఉన్న నీ అవయవాలు ఏం చేయాలి? భూమిలో ఉన్న అవయవాలు ఏం చేయాలి? కొలొసే పత్రిక 3:5 ఎలాగ చెప్పాలని తెలియదు. కొలొసే పత్రిక 3:5 త్వరగా సమయం పోతుంది. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా చారత్వమును, అపవిత్రతను, కామాతురాతను, రాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. అంటే అవయవాలు ఏం చేయాలి? చంపాలి. చంపలేకపోతే నిన్నే చంపేస్తాను. సో పుట్ టు డెత్. ఈ శరీర క్రియలకి నీ చంపవేయలేకపోతే ఆ కోరికలు నేను చంపేద్ది. నీ శరీర కోరికలను నువ్వు చంపలేకపోతే యాకోబు మోహము గర్భం ధరించి పాపములను కనును. పాపం పరిపక్వమై అదే నీ జీవితం జరుగుతుంది. మోహం గర్భం ధరించి పాపాన్ని కనును. నీ ఆత్మీయ మనుషుడు అయితే నీ తండ్రి ఎవరు? నీ శారీరక మనుషుడు అయితే నీ తండ్రి ఎవరు? బైబిల్ ఉంది. నీ పాత పేరుతో ఇటు ఇదే ఏసయ్య అని పిలుగుతున్నావు. అటు బయట తండ్రిని పట్టుకుని శారీరకంగా నడిచిన వాడు తండ్రి ఎక్కడ ఉంది? బయట నుండి. ఆత్మీయంగా నడిచిన తండ్రి ఎక్కడ ఉంది? పైన ఉంది. చెప్పాలి. సంఘబిడ్డలారా, ఈ రాత్రి చెప్పిన మాట ఏమనగా నీ శరీర క్రియలు చెయ్యకుండా ఆత్మ చెప్పినట్టుగా జీవించాలి. చాలా మంది సమయం అయింది చెప్పాలని అనుకుని వచ్చారు మొత్తం. నీ పీతర్ గారు చెప్పిన మాట మర్చిపోకూడదు. నీ పరదేశికి ఏముంది? ఆత్మలకి పోరాటం. ఎవరు? మీరు దంగ కాపరి దంగ పాత్ర ఎవరు? ఆడు ఎవరు నీకు పోరాటం చేయదు. నీలోని ఉన్నవాళ్ళే నీకేం చేస్తున్నారు? నువ్వే చంపుతున్నారు. నువ్వే చంపుకున్నారు. స్వాతంత్రం ఎంతమందికి అర్థమవుతున్నారండి? హల్లెలూయా. శరీరంతో నీ ఏమవుతున్నావు? నీకు పోరాటం ఉంది. దేవుడికి స్తోత్రం కలిగి. చాలా మందికి అది ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. దేవుడికి స్తోత్రం. కానీ ఆత్మీయ మనుషులు ఏమంటే ఆయనకి ఎప్పుడు ఆశ, ఎప్పుడు ఆశ ఏమంటే ఎక్కడ ప్రార్థన ఉంది, ఎక్కడ ఆరాధన ఉంది, ఎక్కడ ఉండాలి. ఇదే ఆడికి కూడి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అత్తగారు బాగుందా? బట్టలు కొన్నారా? బంగారం కొన్నారా? పిల్లలు బాగుందా? నీ శారీరక మనుషులు, ఆ సమయానికి సంబంధించిన వాడికి అదే ఆశ, అదే మాట. ఆత్మీయ దగ్గరికి వస్తే ఏం మాట్లాడుతుంది? ఆత్మీయంగా ఉంది. ఈ రోజు వాక్యం ఏం చెప్పారు? ఈ రోజు ప్రార్థన చేశారా? ఇదే అడుగుతుంది. వాక్యం నీ ఏం అడుగుతుంది? హల్లెలూయా. నీ ఆత్మీయుడా శారీరకుడు అంటే తెలుస్తాడు. నీ ఎప్పుడు చింత అయ్యేది దేని గురించి? శారీరక దానిని గెలవండి. గెలవడానికి మా ప్రాబ్లం లేదు. ఆత్మ చెప్పినట్టుగా నడవండి. లేదు నేను ఈ రోజు బైబిల్ చదువుతాను, లేదు ఈ రోజు బాగా ప్రార్థన చేస్తాను, ఆరాధనకి కరెక్ట్గా వెళ్తాం. అదొక తీర్మానం చేసినప్పుడు నీ శరీరం మీద నీకేమొచ్చింది? జయం వచ్చింది. శరీరం కదా. కొందరు ప్రార్థన చేయడానికి సమయం పట్టుతుంది. సమయం వచ్చి అలారం పట్టింది, ఆపేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ తగ్గదు. మళ్ళీ అప్పుడు చేస్తే లేచినట్టే ప్రార్థన చేస్తారు. రోజు పోయింది. ఇంకొక 5 నిమిషాలు అని కోరిక లోబడితే మన కోరిక నెరవేర్చ. ఆ రోజు తల్లి లేచి ప్రార్థన చెయ్యాలని 5 గంటలకి కానీ
4 గంటలకి లేచి ప్రార్థన చేయాలని నీకు కోరిక ఉండే కరెక్ట్ సమయంలో ఏం చేయాలి? మనసు నచ్చకపోయినా లేచి ప్రార్థన చేస్తాం. వైజాగ్ వెళ్తే కరెక్ట్ సమయం వెళ్ళిపో. నిద్ర మానేసుకొని మరి లేపిస్తారు. ప్రార్థన కంటే ఆడవాడు ఎవరు? అది నీ పని ఆయన కాబట్టి దేవుడు కోరుకున్నది ఏమంటే ఆత్మీయుడు సంఘం ఏమవ్వాలి? సంఘంగా మారాలి. చివరి మాట కూడా చెప్పి మాట పోతున్నావు. వచ్చిన వారి మాట చెప్తాను. గలాతీ పత్రిక 4:29 కదా, ఒకసారి చదవండి. 4:29 గలాతీ పత్రిక 4:29. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెను, ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఏమంటే అమ్మా ఒకసారి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టును. బైబిల్ చదివినప్పుడు ఆత్మీయంగా పుట్టిన బిడ్డగా కూర్చుని బైబిల్ చదువుతుంటారు. ఇంటికి వెళ్ళినప్పుడు హింస పొందుకొని బైబిల్ లేదు, ఏటి లేదు, మొబైల్ మొత్తం. బైబిల్తో అసలు సంబంధమే ఉండదు. ఇప్పుడు బైబిల్ చదివినప్పుడు ఆత్మని పుట్టిన వాడు గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్ చదువుతాడు. ఆ బైబిల్ తిరిగి అంటుంది, నువ్వు నన్ను ఎప్పుడు చదివారా బాబు? ఇంకొకసారి చదవండి. ఆదికే భయం అదే ఆత్మీయంగా పుట్టినవాడు ఎప్పుడైతే శరీరంగా పుట్టినవాడు హింస. ఏ సమయం ఎల్లప్పుడు తెలుగుతూ ఉంటారు. తెలుగుతూనే ఉంటారు. అవును కదా. పుడిచి మాట్లాడతారు. ఎలా మాట్లాడుతున్నారు? పొడిచి మాట్లాడు. ఈ రోజు కూడా ఒక పుడిచి మాట్లాడారు. ఒకరికి చెప్తున్నారు, పంది వలన తింటున్నారట. పంది వలే కూకొని ఇంటికాడ తింటున్నామట. ఇంట్లో పంది తింటున్నావా? అంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న అబ్బాయిలకు అమ్మాయికి చెప్తున్నారట, నువ్వు పంది వల్ల ఇంటికాడ కూకొని తింటున్నావంట. ఎలా పొడుతున్నారో చూడండి. దేవుడు బిడ్డ ఇది ఎలాగ కొట్టాలండి? ఈ చైతన్య పెట్టదే కమ్మ వస్తుంది. రాడ్ ఇంటి పెట్టి పందికి కొడితే అంటే ఆ పంది ఇంకో పందిని పోల్చింది కదా. మాట్లాడవచ్చా? ఆటకూడదు. నీ ఇంటి నుండి ఏ మాటలు రావాలి? దేవునికి గణపతి కలిగినట్టుగా, దేవునికి ఘనత చెందినట్టు మాట నీ ఇంటిలో అది చెయ్యను. పొడిచేటట్టు ఉన్న మాటలు. తర్వాత మంచి దేవుడు, గొప్ప దేవుడు, పాట నీ పాట దేవుడు ఇక్కడ పాట పాడినప్పుడు నేను పర్లో దిగి వస్తాను. పర్లో రాదు. పిల్లలతో ఎలాగ మాట్లాడుతున్నారు? భార్యతో ఎలాగ మాట్లాడుతున్నారు? భర్తతో ఎలాగ మాట్లాడుతున్నారు? నీకే అడుగుతున్నారు. ఇప్పుడు చదవదు. ఆత్మీయంగా పుట్టిన వాటికి చదవండి 29. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగ అబ్రహాం ఇంటికి ఇసాకు ఆత్మీయంగా పుట్టిన వాగ్దానం ప్రకారం పుట్టినవాడు. వారికి హింస పెట్టిన వారు ఎవరు? అబ్రహాం ఇంట్లో హింస పెట్టిన వారు. అబ్రహాం ఇంటికి హింస పెట్టిన వాడు ఎవరు? అబ్రహాం ఇంట్లో హింస పెట్టిన వాడు ఎవడు? అయ్యో, అబ్రహాంకి ఆయన కొడుకుంటాడో తెలియదు. వాగ్దాన కొడుకు ఇసాకు కదా. హింస పెట్టినవాడు ఎవడు? ఆఖరి వరకే వచ్చారు. తర్వాత చదవండి, దాని తర్వాత వాక్యం చదవండి. 30వ వచనం చదవండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగ హింస పెట్టెను, ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందుని గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడి స్వతంత్రురాలి కుమారుడితో పాటు వారసుడై ఉండడు. Cast out the bond woman Hagar and her son Ismail. మింగేశారు తెలుగులో. ఉంది 30వ వచనంలో. చదవండి, నేను చెప్తాను. దాసి ఎవరు? హాగారు. కుమారుడు అర్థమైపోతుంది. ఆత్మీయంగా పుట్టిన వారు ఎవరు?
ఇస్హాక్ అనే పదానికి పేరుకి అర్థమండి ఆడు ఎప్పుడు నవ్వు. అరే ఇస్మాయిల్కి అర్థమేనండి గాడిద పని అండి. ఎవడు పడితే తన్నడమే ఆత్మీయ ఇంటిలో నవ్వున బిడ్డ తన్నున బిడ్డ ఇది రెండు కూడా ఒకే ఇంటి. ఈ నవ్వుతుంటే ఆడు తంతుంటాడు, ఈ నవ్వుతుంటాడు ఆడు తంతుంటాడు. ఆత్మీయ మనుషులు బయటికి ఆత్మీయ మనుషుడు ఎన్ని వింటే సోదరం తిట్టిన కానీ కొట్టిన కానీ ఇస్మాయిల్ అలాగే కాదు దగ్గర తన్నడమే. ఎవరు అబ్రహాము విశ్వాసికి తండ్రి, ఆ విశ్వాసి ఇంటిలో తన్నడ వాడు ఉన్నారు, తండ్రి ఏదో పిల్ల నువ్వు తన్నిన పిల్లలకి యేసు నామములో బయటికి తన్నిన పిల్లలు బయటికి వెళ్ళిపోతే అమ్మా నేను చెప్పిన నీకు తనకెక్కలేదు కదా కూర్చున్నాను మీకు కాదు అలాగే నన్ను నాకు తెలుసండి. ఇది 40 సంవత్సరం కాదా ఈ వాక్యం చెప్తున్నారు. ఎలాగండి శ్రద్ధ కలిగి వింటూ ఉన్నారని. ఎందుకు కుటుంబంలో విడుదల జరగలే, ఎందుకు కుటుంబంలో ఆశీర్వాదం రాలే, ఎందుకు సమస్యలు పోగలే? నీ ఆత్మీయుడు మారలేదు. నీ ఆత్మీయుడు మారిన వరకు దేవుడు దేవుడు తెలుసు నీ శారీరక మనుషులు స్థితిలోకి రావాలి. లేకపోతే ఏమవుతుందండి? లేకపోతే నో ప్రాబ్లం. లేకపోతే నీ యొక్క 5-6 సంవత్సరం మంచి మీద ఇలాగ పడుకుంటాం. ఎందుకంటే తెలుసా ఈ శరీరములు చేసిన పనికి ఇక్కడ శరీరం ఏం చేయాలి? శిక్షణ అనుభవించుతున్నా. దండన దండన ఆ దండన పొందితే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఓ లార్డ్ జీసస్. అర్థం అవ్వలేదు. శారీరక క్రియలో చేసిన దానికి ఉన్న ఫలితం బతుకుండగానే దండన అనుభవించి వెళ్తామంటే ఊహించండి ఎంత. నీకు చెప్పిన నీకు అర్థం అవ్వలేదు. స్తోత్రం కలిగిన పౌలు గారు క్రైస్తవుడికి ఏం చేశారు? హింసించారు. హింసించి ఇంకా ఏం చేశారు? దూషి ఇంకా ఏం చేశారు? కొట్టారు, చంపారు. అది మొత్తం చంపినోడు బట్టలకి కాపలా కాశాడు. ఆయనకి ఏమైంది? తిరిగి జరిగింది. పౌలు గారు కొట్టారు కదా. పౌలుకి కొట్టారు కదా. పౌలు గారు తిట్టారు కదా. ఆయనకి తిట్టారు కదా. పౌలు గారు చంపడానికి ఏం చేశారు? కాపలా కాశాడు. ఆయన చంపారు కదా. ఏది విత్తనం వేస్తుందో గలాతీ పత్రికలు ఏం చెప్తున్నారు? 6వ అధ్యాయములు 8 మొదలు నుంచి కిందకి చదవండి త్వరగా. అదే చదువు మాట. 6వ అధ్యాయము. తన శరీరాచరణ బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును. అమ్మా వినండి. శరీరములో విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. క్షయమైన పంట కోయును. అందరూ ఉన్నారా? లేదు. సాంసన్ ఎలాగా పాపం చేశారు? ఎలాగా? చూపు చూసి అమ్మాయిని చూశాడు. ఆ చూపు అమ్మాయి చూసి పాపం చేశారు కాబట్టి అదే చూపుతో కను దృష్టి పోయింది. నీ శరీరం ఏం చేసినారో అది పోతుంది. ఒకటి కాదు, నీ ఇంకా పోల్ట్ ఉంది. సోదరం యాకోబు తన తండ్రికి ఎలా చేశాడు? భర్తను చూపించి పిల్లలు ఎలాగడానికి చేశాడు మోసం. అదే భర్త ఎవరు? యోసేపు ధరించిన బట్టలు తీసుకొని వచ్చి చూపించి చెప్పారు మీ కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోయారు. ఆ బట్టలు తీసుకొని
ఒక్కరికి ఒక్క రోజే ఏడిపించారు. అది నీ జీవితం. అర్థమవులే? ఈ ఆవిడైతే తర్వాత అర్థం అవుతుంది. శరీరంలో విత్తనం వేస్తుంది, తన శరీరం నుండి క్షయమను పంట కోయు, ఆత్మ బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం. చెప్పండి. ఆత్మీయంగా దేవుని వరకు జీవించిన వాడికి ఆత్మీయ పంట. శారీరములో విత్తన వారికి శారీరముల పంట. ఏది కావాలంటే మీరే గమనించుకో. చెప్పిన మాట సరిగా వినండి. ఈ ఆత్మీయుడికి మారాలి. మారిన వరకు ఏదో ఒక సమస్య నీ ఇంటిలో దేవుడు ఏం చేశాడు, దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆ దేవుడి సంఘము ఎలాగా ఉండాలి? నిర్మలమైనది, కళంకము లేనిది. స్తోత్రం. ఒక సంఘం అలాగా మారిన వరకు జీవితం కదులుకొని ఉంటాం. టెన్షన్ పోగదు, నివేదన మారదు. మారాలంటే ఈ ఆత్మీయుడు సంతోషం అండి. ఈ అమ్మ ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఏమో చర్చ లోపలికి వచ్చినప్పుడు ఏమో మన ఈ ముస్లిం అమ్మ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మోకలు ఇక్కడ వేరే వచ్చినవాడికి అట్టు ఇట్టు చూసి కూర్చుని ఇలాగా చూస్తున్నాడు. ఆడ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? చేసి కూర్చున్నారు. కొంతమంది వచ్చి ప్రార్థన లేదు అటు ఇటు చూసి కూర్చున్నారు. నేను చూసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు నాకు తెలియదు. నీ జోడి పట్ల ఇంతే చెప్పాడు. ఆత్మీయుడు మారంటే మనిషి చూపు కోసం కాదు, దేవుడిని నిన్ను చూడనప్పుడు నీ దేవుడిని ఏదైతే పరిశుద్ధులుగా స్తోత్రం కలిగింది. నీ ఆత్మనికి పోరాటం ఉంది. ఆ పోరాటం ఎవరికి? పరదేశీలకే ఉంది. పరదేశీలకే. ఈ లోకంలో జీవించిన వాడికి నో ప్రాబ్లం. తినము, ఉల్లసించము, రేపు చచ్చిపోవడం అంతే. పరదేశికే అన్ని సమస్యలు. పరదేశికే ఎప్పుడేమంటాడు పోరాటం. ఎప్పుడు వెళ్తే తిట్టడం, ఎక్కడికి వెళ్తే తన్నడం. ఇది పరదేశికి. దేవునికి స్తోత్రం. ఆత్మీయుడుగా మారండి. షార్ప్ గా మాట్లాడి క్షమించండి. ఎందుకంటే ఇది ఆత్మీయుడు మారాలని స్తోత్రం కదా. సంగమా దేవునికి స్తోత్రం. ఆత్మలోని పోరాటము నిలబడి శరీర క్రియలు నెరవేర్చకూడదు, ఆత్మ క్రియలను నెరవేర్చండి. దేవుడు నీ గురించి ఆలోచించున్నాడు. నీ ఆత్మీయులు మారాలి, నీ పిల్లల ఆత్మీయులు మారాలి, నీ కుటుంబం ఆత్మీయులు మారాలి, నీ ఇంటికి ప్రార్థన జరగాలి, నీ ఇంటికి ఆరాధన జరగాలి. చర్చికి వచ్చి కాணிకలు వేసారని దేవుడు చూడు. కాணிకలు వేయాలి, అది వేరే సంగతి. నీకు డ్రెస్ ఉందా, డ్రెస్ బాగుందా, అది దేవుడు చూడడు. నీ మనసు దేవుడు చూసుకున్నాడు. నీ మనసు దేవుడు చూసుకున్నాడు. నాకు బిడ్డ నా దగ్గరికి వచ్చి నన్ను మోకరించి ప్రార్థన చేసి ఆరాధన చేసిన దేవుడిని స్తోత్రం. చదువు నీకు లేకపోతే నీ ప్రోగుడు లేదమ్మా. తెల్లవరి పడిన ముందుకు ఒక అరగంట ప్రార్థన, తెల్లవరి లేచినప్పుడు ఒక అరగంట ప్రార్థన, అలా చేసి నీ జీవితం గడిచిపోవచ్చు. ఈ దేవునితో సంబంధం పెట్టిన అదే స్థితి ఆత్మీయులతో ఈ రాత్రి పరదేశిలో ఏమైనా మన ఆత్మలకు పోరాటం చేసిన ఆ శరీర క్రియ నుండి చేరిపోతడానికి దేవుడు అందరికి సహాయం చేసిన శరీర క్రియలన్నీ నాలో శరీర క్రియలన్నీ
సన్నిధి నా హృదయములో